మమ చార్ధం శరీరస్య మమ చార్ధం శరీరస్య తవ చార్ధేన నిర్మితం తవ చార్ధేన నిర్మితం సురకార్యకరీ చత్వం లోక సంతానకారిణి లోక సంతానకారిణి. నా శరీరంలో సగభాగమంతా నీ శరీర సగభాగంతోనే నిర్మించబడింది. నువ్వు దేవతల కార్యాలను చేస్తావు, లోకంలో ప్రజలను నువ్వు వృద్ధి చేస్తావు. ఓ పూజ్యురాలా, నీవు స్త్రీలు చెప్పిన విషయం స్త్రీల చేత గౌరవించబడినంతగా పురుషులు చెప్పిన విషయం గౌరవించబడదు, ఆదరించబడదు. నీకు శాశ్వతమైన స్త్రీధర్మం అంతా తెలుసు కనుక సమస్త స్త్రీధర్మాన్ని అంతా నాకు వివరంగా చెప్పు అని అడిగాడు శివుడు. ఉమాదేవి ఇలా చెప్పింది. ఓ త్రికాలవేది, ఓ దేవా, సమర్థుడైన అహంకారం లేనివాడే శ్రేష్ఠుడవుతాడు. స్త్రీలెప్పుడూ స్త్రీలనే అనుసరించి వెళుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన ఈ నదీ దేవతలందరూ నాచే ఆదరించబడుతూ ఉంటారు. ఈ సరస్వతీ నది ఉందే పవిత్రమైన నదుల్లో పరమశ్రేష్టమైనది. మొట్టమొదటి నది సరస్వతీ నది. ఇది సాగరాన్ని చేరుకుంటుంది. విపాశ, వితస్త, చంద్రభాగ, ఐరావతి, శతద్రువు, దేవిక, సింధువు, కౌశికి, గౌతమి, యమున, నర్మద, కావేరీ నదులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈమె గంగానది సమస్త తీర్థాల్లో కూడినది. ఆకాశం నుండి భూమికి దిగి వచ్చింది. నదుల్లో పరమశ్రేష్ఠురాలు అని ఇలా పార్వతీదేవి శివుడికి చెప్పి చిరునవ్వు నవ్వుతూ అక్కడికి వచ్చిన నదీ దేవతలను అందరినీ ఇలా పలకరించింది. ఓ సర్వపాప వినాశికులారా, పవిత్ర నది దేవతల్లారా, నా మాటను మీరు వినండి. శివుడు శ్రీధర్మానికి సంబంధించిన ప్రశ్నను వేశాడు. మీతో సంప్రదించి నేను శివుడికి సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. స్వర్గంలో భూమిలో విజ్ఞానమంతా ఒకనికే తెలిసి ఉంటుందని నేను అనుకోను కనుక నదులారా, మిమ్మల్ని గౌరవపూర్వకంగా అడగాలని అనుకుంటున్నాను అని కోరింది. అప్పుడు దేవనది గంగ పార్వతిని అభినందించి, ఆ గంగ గొప్ప బుద్ధి విశేషాలు గలది కనుక శ్రీధర్మాలు తెలుసు. ఆమె చిరునవ్వుతో ఇలా అంది. ఓ దేవి, ఓ ధర్మపారాయణ, నువ్వు నదీవైన నన్ను గౌరవించావు. నేను ధన్యురాలను. నీ అనుగ్రహం నాకు లభించింది. ప్రభవన్ పృచ్ఛతే యోహి ప్రభవన్ పృచ్ఛతే యోహి సమ్మానయతి వా పునః సమ్మానయతి వా పునః నూనం జన మధుష్టాత్మా నూనం జన మధుష్టాత్మా పండితాఖ్యాం సగచ్చతి పండితాఖ్యాం సగచ్చతి. సమర్థుడై ఉండి కూడా, అన్నీ తెలిసి కూడా నిర్మలమైనటువంటి మనస్సుతో ఎవరు ఇతరులను గౌరవిస్తారో, ప్రశ్నిస్తారో వారే పండితులు, జ్ఞాన విజ్ఞాన సంపన్నులు. ఊహ ఆపోహల విషయంలో నిపుణులను, మంచి వక్తలను అడిగి తెలుసుకునేవాడు ఎన్నడూ ఆపదను పొందడు. అనేక విధాలుగా బుద్ధి విశేషాలు కలవాడు సభలో మాట్లాడిన మాట గొప్పగా ఉంటుంది. దురహంకారి చెప్పిన మాట దుర్బలంలాగానే కనిపిస్తుంది. ఓ పార్వతి, నువ్వు మాత్రమే మా అందరికీ శ్రీధర్మాలను చెప్పగలదాను. నువ్వే సమర్థురాలు అని గంగాదేవి పార్వతీదేవిని పూజించింది. తర్వాత ఉమాదేవి ఇలా అంది. నాకు ఏ విషయము శ్రీధర్మంగా భాషిస్తుందో దానినంతా తప్పకుండా చెబుతాను. శ్రీధర్మం పూర్వమే వివాహ వేళల్లో బంధువుల అందరి చేత అగ్నిదేవుడి సమక్షంలో చెప్పబడింది. అందులో భర్తకు సహధర్మచారిణిగా స్త్రీ నడుచుకోవాలి అనేదే సారంగా ఉంది. స్త్రీ మంచి స్వభావం కలిగి ఉండటం, చక్కగా అందమైన మాటలు మాట్లాడటం, చక్కని నడవడి కలిగి ఉండటం, మనస్సు భర్త యందే లగ్నమై ఉండటం వంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి. ఈ గుణాలు ఉన్న భార్యయే ధర్మచారిణి అవుతుంది. ఈమె ఈ ధర్మాన్నే పరమంగా భావించాలి. ఈ ధర్మంలో భాగస్వామి కావాలి. భర్తను ఎల్లప్పుడూ దైవంగా చూసుకోవాలి. చెప్పిన మాట వింటూ
దేవుడికి చేసినట్లుగా భర్తకు సేవలు చేస్తూ మరొక భావం కానీ విముఖత కానీ లేనిదై ఉండాలి. మంచి నియమాలు పాటిస్తూ చక్కని ఆదర్శం గల భార్య ధర్మాన్ని పొందుతుంది. పుత్రుడి ముఖం చూసినట్లుగా భర్తను నిరంతరం ప్రేమగా చూస్తూ మితంగా పూజించే భార్య ధర్మచారిణి అవుతుంది. దంపతులు ఆచరింపదగిన ధర్మాన్ని తెలుసుకొని అందులో తన భాగాన్ని చక్కగా నిర్వహిస్తూ ధర్మమే ముఖ్యమని భావిస్తూ ఉండేది పతివ్రత. భర్త వ్రతమే తన వ్రతంగా పాటించే భార్య సాధ్వి పతివ్రత. ఎల్లవేళలా భర్తను దేవతలాగా పూజించాలి. భర్త చెప్పిన మాటను చక్కగా వినటం, పాటించటం, దేవతలతో సమానంగా ఉపచారాలు చేయటం, మంచి మనస్సు, చక్కటి వ్రతం, ప్రసన్నమైన ముఖం, ఏకాగ్ర చిత్తత ఉన్న మంచి కళగల సాధ్వియే ధర్మచారిణి అవుతుంది. పరుషంగా నిందించిన, కోపంగా చూసిన తన ముఖాన్ని ప్రసన్నంగా ఉంచుకొని భర్తను సేవించే స్త్రీయే పతివ్రత అవుతుంది. భర్తను తప్ప ఇతరులను పురుష భావంతో చూడని స్త్రీ ధర్మచారిణి, ఉత్తమరాలు. అటువంటి స్త్రీ చంద్రసూర్యులను గాని చివరకు చెట్టును కూడా పురుషభావంతో చూడకూడదు. భర్త దరిద్రుడైనా, వ్యాధిగ్రస్తుడైనా, ప్రయాణం చేసి వచ్చి బాగా అలసిపోయిన వాడైనా, కృషించిన అతన్ని తన పుత్రుడిలాగా సేవించే స్త్రీయే ధర్మాన్ని పొందుతుంది. సమర్థత కలిగి ఉండాలి. పుత్రవంతురాలై పతిని ఇష్టపడుతూ ప్రాణంగా భావించాలి. ఆమె ధర్మచారిణి అవుతుంది. ఏ స్త్రీ ఎల్లప్పుడూ పరిచర్యలను నిండు మనస్సుతో చేస్తుందో, విశ్వాసం, వినయం కలిగి ఉంటుందో ఆమె ధర్మచారిణి అవుతుంది. స్త్రీ భర్తను, కుటుంబాన్ని నిత్యం అన్నాదులతో సంతోషపెడుతూ కోరికలు, భోగాలు, అధికారం, సుఖం వీటి పట్ల ఆసక్తి లేకుండా పతియందే ఆసక్తి కలిగి ఉండాలి. ఉదయాన్నే లేచి ఇంటి పనులను చేసుకొని ఇంటినంతా శుభ్రం చేసి నిత్యము అగ్నిని ఆరాధించాలని ఆసక్తి కలిగి ఉండాలి. దేవకార్యం కోసమై పుష్పాలను సమర్పించాలి. దేవతలకు, అతిథులకు, సేవకులకు, భర్తకు తృప్తి కలిగించాలి. స్త్రీ అత్తమామల పాదం సేవించే సుగుణశీలి అయి ఉండాలి. తల్లిదండ్రులపై శ్రద్ధ కలిగి ఉండాలి. అలాంటి స్త్రీయే తపోధనురాలు. విప్రులను, బలహీనులను, అనాథులను, దీనులను, గుడ్డివారిని అన్నదానంతో తృప్తిపరచాలి. ఆ స్త్రీయే పతివ్రత. ఎల్లప్పుడూ శీఘ్రంగా నియమాల్ని పాటిస్తూ పతిని ధ్యానిస్తూ పతిమేలునే కోరుకునే స్త్రీయే పతివ్రత అవుతుంది. స్త్రీకి ఇలా ధర్మాన్ని పాటించడమే పుణ్యం. స్త్రీకి ఇదే తపస్సు, ఇదే స్వర్గం, ఇదే సనాతనమైన ఆచారం. భర్తయే సర్వస్వంగా భావించిన సాధ్వియే పతివ్రత. స్త్రీలకు భర్తయే దైవం, బంధువు, గతి. స్త్రీలకు భర్తతో సమానమైన మరొక గతి కానీ దైవం కానీ లేదు. స్త్రీకి స్వర్గం కూడా భర్తతో సమానం కాదు. ఓ శివ, నువ్వు ప్రీతిగా సంతోషిస్తే నేను స్వర్గాన్ని కూడా కోరుకోను. భర్త దరిద్రుడైనా, రోగి అయినా, ఆపదలో ఉన్నా, శత్రువుకు బందీ అయినా, బ్రహ్మశాపాన్ని పొందిన ఆ భర్త చెప్పిన పనిని భార్య ఆపద్ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమాత్రము సందేహించకుండా చేయాలి. ఆ పని చేయకూడనిదైనా, అధర్మమైన, ప్రాణాన్ని నాశనం చేసినదైనా ఆచరించాలి. ఓ దేవా, ఇది శ్రీధర్మం. నువ్వు అడిగింది నేను చెప్పాను. ఇలా ధర్మాన్ని పాటించిన స్త్రీ పతివ్రతగా కీర్తింపబడుతుంది అంది. శివుడు శ్రీధర్మాన్ని విని ఉమాదేవిని ఎంతో అభినందించాడు. అనుచరులు అందరితో సహా అందరినీ వారి వారి లోకాలకు పంపించాడు. తర్వాత సమస్త భూతగణాలు, నదులు వచ్చినట్లుగానే తిరిగి వెళ్ళిపోతున్నాయి. గంధర్వులు, అప్సరసలు శివుడికి నమస్కరించి సెలవు తీసుకొని వెళుతున్నారు అని ధర్మరాజుకు చెప్పాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 147వ అధ్యాయం. శివుడు అందరినీ పంపించగా ఋషులు మాత్రమే మిగిలి ఉన్నారు. వారు శివుణ్ణి ఇలా ప్రార్థించారు: ఓ పినాకపాణి, శంకర, వాసుదేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్పు, మేము వినాలనుకుంటున్నాం అని కోరారు. శివుడు ఇలా చెప్పాడు: ఓ ఋషులారా, శ్రీహరి బ్రహ్మదేవుని కంటే గొప్పవాడు, శాశ్వతుడైన పురుషుడు.
బంగారు వర్ణం వంటి రంగువాడు. మేఘాలు లేని ఆకాశంలో ఉదయించిన సూర్యుడిలాగా ఉంటాడు. ఆయనకు 10 చేతులు ఉంటాయి. ఆయన గొప్ప తేజస్శాలి. దేవతల శత్రువులను నాశనం చేస్తాడు. అంటే శ్రీవత్సం చిహ్నం గలవాడు. ఋషికేశుడు. సర్వదేవతలకు శ్రీహరి పూజ్యుడు. బ్రహ్మదేవుడు ఆయన ఉదరం నుండి పుట్టాడు. నేను ఆయన శిరస్సు నుండి పుట్టాను. తల వెంట్రుకల నుండి నక్షత్రాలు, రోమాల నుండి దేవతలు పుట్టారు. ఋషులు శ్రీహరి దేహం నుండి పుట్టాను. శాశ్వత లోకాలు ఆయన దేహం నుండి పుట్టాయి. ఆయన బ్రహ్మదేవుడికి సర్వదేవతలకు ఆశ్రయస్థానమై ఉన్నాడు. చరాచరాత్మకమైన భూమండలానికి సమస్త ప్రాణులకు ఆయనయే సృష్టికర్త, రక్షకుడు అయి ఉన్నాడు. ఆయననే ప్రళయకారకుడు, ముల్లోకాలకు అధిపతి. ఆయనే దేవతా శ్రేష్ఠుడు, దేవతలకు ప్రభువు, శత్రుంజయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వంతర్యామి, అన్ని వైపుల ముఖాలు గలవాడు. ఆయనయే పరమాత్మ ఋషికేశుడు, సర్వవ్యాపకుడు, మహేశ్వరుడు. ఆయన కంటే గొప్ప వ్యక్తి ముల్లోకాల్లో లేడు. ఆయన సనాతనుడు, మధుహంతకుడు, గోవిందుడు. ఆ శ్రీహరి అహంకార నాశకుడు. సమస్త క్షత్రియులను వధిస్తాడు. దేవకార్యం కోసం మనుష్య శరీరం స్వీకరించాడు. ఆ త్రివిక్రముడే లేకపోతే దేవగణాలు ఏ పనిని చేయలేరు. భూమిలో నాయకుడు లేకుండా దేవతలు ఏ పని చేయలేరు. ఆ నాయకుడే శ్రీహరి. ఆయన సర్వదేవతల చేత నమస్కరించబడుతూ ఉంటాడు. సర్వ ప్రాణులకు నాయకుడు, దేవతలకు ప్రభువు, దేవతాకార్య సాధకుడు, బ్రహ్మాత్మకుడు, బ్రహ్మర్షులకు ఆధారమై ఉన్నాడు. బ్రహ్మదేవుడు ఆయన శరీరంలో గర్భం ముందుండి సుఖంగా ఉంటాడు. ఆయన శరీరం ముందే శర్వుడు సుఖంగా కాలక్షేపం చేస్తాడు. సమస్త దేవతలు ఆయన శరీరాన్ని ఆశ్రయించుకొని సుఖంగా ఉంటారు. ఆయన పుండరీకాక్షుడు. లక్ష్మిని తనలో కలుపుకొని ఉన్నాడు. ఆమెతో కలిసి జీవిస్తున్నాడు. ధనస్సు, సుదర్శన చక్రం, కౌమోదకి ఖడ్గం, గరుడధ్వజం వంటి ఆయుధాలు కలవాడు. ఆయనలో ఉత్తమ శీలం, శమం, దమం నెలకొని ఉంటాయి. ఆయన పరాక్రమం, బలం, చక్కని శరీరం, ఔన్నత్యం, ప్రమాణం, ఆర్జవ సంపద నిండుగా ఉన్నవాడు. శ్రీహరి దయ, రూపం, బలం గలవాడు. అద్భుతంగా కనిపించే దివ్యాస్త్రాల సంపద, ఇతర ఆయుధాలు గలవాడు. యోగమాయ గలవాడు. వేల కన్నులవాడు. ప్రమాదం లేనివాడు. గొప్ప మనస్సు ఉన్నవాడు. వీరుడు. మిత్రులను మెచ్చుకునేవాడు. జాతులకు, బంధువులకు ప్రియమైనవాడు. సహనశీలి. అహంకారం లేనివాడు. విప్రభక్తుడు. వేదాలను ఉద్ధరించేవాడు. భయార్తుల భయం పోగొట్టేవాడు. మిత్రులకు ఆనందం కలిగిస్తూ ఉంటాడు. సకల ప్రాణులకు చరణమిస్తాడు. దీనులను రక్షించటంలో ఎల్లప్పుడూ ఆసక్తుడై ఉంటాడు. పండితుడు, ధనవంతుడు, సమస్త ప్రాణులకు పూజ్యుడై ఉన్నాడు. తనను ఆశ్రయించిన శత్రువులకు కూడా వరాలిస్తాడు. ధర్మవేత్త, నీతిశాలి, నీతిపూర్వకంగా ప్రవర్తిస్తాడు. బ్రహ్మవేత్త, జితేంద్రియుడు, పరమబుద్ధిశాలి, దేవతల ప్రయోజనం కోసం మనువంశంలో పుడతాడు. అంగుడనే పేరుతో మనుపుత్రుడవుతాడు. అతడి నుంచి అంతర్గాముడు పుడతాడు. ఆ అంతర్గాముడికి హవిర్ధాముడు అనేటువంటి ప్రజాపతి పుడతాడు. ఆ హవిర్ధాముడికి ప్రాచీన బర్హి అనే పేరు గల గొప్ప వ్యక్తి పుడతాడు. ఆయనకు ప్రచేతసుడు మొదలైన 10 మంది కొడుకులు పుడతారు. ఆ ప్రచేతసుడికి దక్ష ప్రజాపతి జన్మిస్తాడు. ఆ దక్షుడి కుమార్తె అదితికి ఆదిత్యుడు పుడతాడు. ఆ ఆదిత్యుడికి మనువు పుడతాడు. మనువుకు ఇలా అనే కుమార్తె జన్మించి సుద్యుమ్నుడికి కొడుకుగా పుడుతుంది. కన్యావస్థలో ఆమె బుధుడి వల్ల పురూరవుడిని కంటుంది. ఆ పురూరవుడి కుమారుడు ఆయువు. ఆయువు కొడుకు నహుషుడు. నహుషుని కొడుకు యయాతి. ఆ యయాతికి గొప్ప బలం గల క్రోష్ఠుడనే పుత్రుడు జన్మిస్తాడు. క్రోష్ఠుడికి వృజినీవంతుడు అనేటువంటి గొప్ప కొడుకు పుడతాడు. వృజినీవంతుడికి ఉషంగుడు పుడతాడు. ఉషంగుడికి చిత్రరథుడు జన్మిస్తాడు.
చిత్రరథుడికి చిన్న కొడుకుగా శూరుడు పుడతాడు. ఇలా ప్రసిద్ధ పరాక్రమము, చరిత్ర, గుణ గణాలున్న వంశంలో యాగకర్తలు, పరమ విశుద్ధులు, విప్ర సమ్మతులు అయిన వారి వంశంలో శూరుడనేవాడు పుట్టాడు. ఆ శూరుడు క్షత్రియుల్లో శ్రేష్ఠుడు, గొప్ప కీర్తి గలవాడు. ఆయన తన వంశాన్ని విస్తరిస్తూ శత్రువుల మానాన్ని ఖండించే వసుదేవుడని అంటాడు. ఆ వసుదేవుడికి ఆనక దుందుభి అనే మరో పేరు ఉంది. ఆయన పుత్రుడిగా వాసుదేవుడు పుడతాడు. ఆయనకు 4 బాహువులు ఉంటాయి. ఆ వాసుదేవుడు విప్రభక్తి గలవాడు, బ్రహ్మదేవుడితో సమానమైనవాడు, విప్రుల పట్ల ఇష్టం గలవాడు. ఆ వాసుదేవుడు జరాసంధునిచే బంధింపబడ్డ రాజులందరినీ విడిపిస్తాడు. ఆ జరాసంధ మహారాజును ఆయన రాజగృహంలోనే జయిస్తాడు. సకల రాజుల చేత రత్నాలలో సత్కరింపబడతాడు. ఆ శ్రీకృష్ణుడు భూమిలో సాటిలేని, తిరుగులేని పరాక్రమం గలవాడు, మహాబలశాలి, రాజులకే రాజు, చక్రవర్తులకే చక్రవర్తి. ఓ దేవి, శ్రీకృష్ణుడు సూరసేన దేశంలోని ద్వారకాలో భూమిని అంతటినీ జయించి పరిపాలిస్తాడు. శాశ్వతుడైన ఆయనను మీరందరూ దర్శించండి. ఆయనను స్తుతులతోనూ, పూలమాలతోనూ, గొప్ప సత్కారాలతోనూ బ్రహ్మదేవుణ్ణి పూజించినట్లు న్యాయబద్ధంగా పూజించండి. ఎవరు నన్ను కానీ బ్రహ్మను కానీ చూడాలనుకుంటారో వారందరూ కూడా వాసుదేవుణ్ణి దర్శించాలి. అంటే దేవుడు ఆ పరమాత్మ నుంచే వెంత వచ్చాయి చూడండి. అట్లా వచ్చి కృష్ణుడిగా అవతారం చేయడు. దృష్టే తస్మిన్నకం దృష్టః, దృష్టే తస్మిన్నకం దృష్టః, నమేత్రాస్తి విచారణ, నమేత్రాస్తి విచారణ. ఆయనను చూస్తే నన్ను చూసినట్లే, ఇందులో సందేహం లేదు. అలాగే పితామహుణ్ణి చూసినట్లే. ఓ ఋషులారా, ఇది రహస్యం తెలుసుకోండి. సయస్య పుండరీకాక్షః, సయస్య పుండరీకాక్షః, ప్రీతియుక్తో భవిష్యతి, ప్రీతియుక్తో భవిష్యతి. తస్య దేవగణః ప్రీతః, తస్య దేవగణః ప్రీతః, బ్రహ్మపూర్వో భవిష్యతి, బ్రహ్మపూర్వో భవిష్యతి. ఎవరి పట్ల పుండరీకాక్షుడు ప్రీతి చెందుతాడో అతడి పట్ల బ్రహ్మాది దేవతా సమూహమంతా ప్రీతి చెందుతుంది, సంతోషిస్తూ ఉంటాడు. యచ్చతం మానవే లోకే, యచ్చతం మానవే లోకే, సంశ్రయిష్యతి కేశవం, సంశ్రయిష్యతి కేశవం. తస్య కీర్తిర్జయశ్చైవ, తస్య కీర్తిర్జయశ్చైవ, స్వర్గశ్చైవ భవిష్యతి, స్వర్గశ్చైవ భవిష్యతి. ఎవడు మానవలోకాన్ని ఆశ్రయించిన కేశవుణ్ణి ఆశ్రయిస్తాడో అతడికి కీర్తి, జయం, స్వర్గం అన్నీ సిద్ధిస్తాయి. అతడు ధర్మాన్ని ఉపదేశించే ఆచార్యుడవుతాడు, ధర్మవంతుడవుతాడు. ధర్మాత్మలందరూ ఆ దేవదేవుడికి ఎల్లప్పుడూ లేచి నమస్కరించాలి. ఆ మహాప్రభువును అర్చించగా లభించే ధర్మం చాలా గొప్పది. వాసుదేవుడి గొప్ప తేజస్శాలి. ప్రజల మేలు కోసం, ధర్మం కోసం ఆయన ఋషులను సృష్టించాడు. ఆ ప్రభువు సృష్టి చేసిన సనత్ కుమారుడు మొదలైన ఋషులందరూ గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఓ ఋషులారా, శ్రీకృష్ణుని నమస్కరించదగినవాడు, దేవలోక ప్రభువు, భగవంతుడు, నారాయణుడు, పరమశ్రేష్ఠుడు. అతడు తనను నమస్కరించిన వారందరికీ నమస్కరిస్తాడు. గౌరవిస్తే గౌరవిస్తాడు, పూజిస్తే ప్రతిగా పూజ చేస్తాడు. మీరు చూస్తే ప్రతిరోజు మిమ్మల్ని చూస్తాడు. ఆశ్రయించిన వారికి ఆశ్రయం ఇస్తాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.